హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ప్రియాంక బ్లాగ్స్. ఈరోజు ఏంటంటే మేము గులాబ్ జామ్ అయితే చేసుకుంటున్నామండి. అది మీరు కూడా షేర్ చేద్దామనేసి వీడియో అయితే తీస్తున్నాము. చూసేద్దాం రండి. గులాబ్ జామ్కి కావాల్సిన ఐటమ్స్ అండి: గులాబ్ జామ్ పిండి, మిల్క్, షుగర్, వాటర్ అయినా యాడ్ చేసుకోవచ్చు. మేమైతే మిల్కే యాడ్ చేసుకుంటున్నాము. ఇప్పుడు గులాబ్ జామ్ పిండిని అయితే కట్ చేసుకొని ఒక ప్యాకెట్ గులాబ్ జామ్ పిండి అయితే వేసేసుకుందాం బౌల్లో. ఇప్పుడు దీన్ని వాటర్గా కాకుండా కావాల్సిన మిల్క్ అయితే యాడ్ చేసుకొని పిండిని బాగా బాల్స్ లాగా వచ్చేటట్టు అయితే కలుపుకుందాము. పిండి మన చేతికి అంటుకోకుండా కొంచెం ఆయిల్ పోసుకోవాలండి చేతికి. పిండి అయితే కలిపేసామండి. ఈ పిండిని 7 or 10 minutes అయితే మనం పక్కన నాననివ్వాలి. ఈలోపు మనం పాకం అయితే పట్టేసుకుందాం రండి. ముందుగా అయితే స్టవ్ వెలిగించేసుకుందాము. పాకం పెట్టుకునే దానికి గిన్నె అయితే పెట్టుకొని వాటర్ అయితే యాడ్ చేసుకోవాలండి. మీకు ఎంత పాకం కావాలో దానికి తగ్గట్టు వాటర్ యాడ్ చేసుకుంటే చాలు. వాటర్ అయితే బాగా బాయిల్ అయిన తర్వాత అయితే షుగర్ వేసుకుందాం. వాటర్ అయితే బాయిల్ అయిపోయిందండి. ఇప్పుడు షుగర్ అయితే యాడ్ చేసుకుందాము. ఒక ప్యాకెట్ గులాబ్ జామ్ ప్యాకెట్కి 750 grams షుగర్ అయితే యాడ్ చేసుకోవాలి. షుగర్ యాడ్ చేసుకున్న తర్వాత బాగా మిక్స్ చేసుకున్నాము. ఈ చక్కెర అంతా బాగా కరిగిపోయి పాకంలాగా తయారైంది. ఈ లోపలైతే పిండిని అయితే బాల్స్గా చేసుకున్నాము. ఇవన్నీ ఒకే సైజులో రావాలండి. నున్నంగా ఉండాలి. నెర్రిచ్చేదంతా ఉంటే మొత్తం వీడిపోతాయి అన్నమాట. నాకైతే రాలేదండి చేసేదానికి, అందుకని మా ఆయన అయితే చేస్తున్నాడు. చూడండి, నేను చేసినవన్నీ మళ్ళీ రిపీట్ చేశాడనమాట. మీకు కూడా ఇలాంటి చేసే హస్బెండ్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. పిల్లలు చూడండి ఎలా నిద్రపోతున్నారు. టైం అయితే నైట్ 12:40 అవుతుంది. ఈ టైంలో గులాబ్ జామ్ చేస్తున్నాము. మా బాబు అయితే మార్నింగ్ కల్లా స్నాక్స్ కావాలని చెప్పి గులాబ్ జామ్ అడిగాడు. అందుకని నాకైతే రాదు. మా ఆయన డ్యూటీ నుంచి ఇప్పుడే వచ్చాడు. అందుకని అయితే ఇప్పుడు గులాబ్ జామ్ చేస్తున్నాము. పాకం అయితే రెడీ అయిపోయిందండి. ఇట్లా మనము ఎలా పాకం అయిందని తెలుసుకోవాలంటే ఇట్లా అంటే మనకి చేతికి అంటుకుంటుంది అనమాట. అది అంటుకున్నప్పుడు పాకం అయితే రెడీ అయిపోయినట్టు. ఇప్పుడైతే పాకం దించేసుకుందాము. అదే స్టవ్ మీద ప్యాన్ అయితే పెట్టేసుకున్నాము. కొంచెం ఆయిల్ వేసుకున్నాము. అరౌండ్ మనం కలుపుకున్న పిండిని అయితే రౌండ్గా చేసేసుకుందామండి. ఇవి ఫ్రై చేసేదానికి మనం ఆయిల్ అయితే వేడి చేసుకుందాము రండి. ఆయిల్ అయితే హీట్ అయిపోయిందండి. ఇవైతే దాంట్లో వేసేసుకుందాం. మళ్ళీ సిమ్లో పెట్టేసుకోవాలి, లేకపోతే మాడిపోతాయి. పైన మాత్రం గోల్డెన్ కలర్లో వచ్చేస్తాయి, లోపల మాత్రం అలాగే ఉంటుంది. అందుకని స్లిమ్లో పెట్టుకొని అప్పుడే చూడండి అలా గోల్డెన్ కలర్లో వచ్చేసాయో మనం వేసిన వెంటనే. అందుకని చాలా జాగ్రత్తగా అయితే ఫ్రై చేసుకోవాలి. మళ్ళీ ఊడిపోతాయేమో నాకు అదే భయం వేస్తుంది. ఓకే,
బాగా గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత అయితే తీసుకుందాం. ఇవైతే బాగా ఫ్రై అయిపోయాయండి. ఇవైతే ఇప్పుడు పాకంలో వేసేసుకున్నాము. యాలకుల పౌడర్ కూడా యాడ్ చేసుకోండి. మేమైతే స్కిప్ చేస్తున్నాము. ఎందుకంటే నాకు అంతగా నచ్చదు యాలకుల పౌడర్. ఇలా చేసుకున్నాము కదా, అయితే ఒకసారి బాగా కలపెట్టుకుందాం. గులాబ్ జామ్ అయితే రెడీ అయిపోయిందండి. ఇప్పుడు కంటే కూడా మార్నింగ్ అయితే ఇంకా బాగుంటుంది కాబట్టి ఇప్పుడైతే అట్లాగే వదిలేస్తున్నాం. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ గైస్. ఇంకో బ్లాగ్తో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు బాయ్ బాయ్.